ఆ రోజుల్లో అజ్ఞాతవాసాలు, ఇప్పుడు జనావాసాలు, అంతే తేడా. ఆ రోజు రాచరికాలు, ఈ రోజు ప్రజాస్వామ్య రాచరికంలో ఈ ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న కుటుంబ రాజకీయాలే కదా ఇవన్నీ కూడా. వీటిలో ఈ తరహా వ్యవస్థ అనమాట. పాదయాత్ర అనేది దేశాంతరం అనమాట ఓ రకంగా చెప్పాలి. అంటే తెలుగు ప్రజలు ఎలా చూసుకున్నా ప్రజల్లోకి వచ్చిన నాయకుడికే పట్టం కడతారు, అదైతే ఇప్పుడు జగన్ గారు నమ్ముతున్నారు. అంతే అంతే. మళ్ళీ 2.2 సార్, దీని ద్వారా సీఎం అయిపోదామనా? పాదయాత్ర ద్వారా అవుతారు కాకూడదని, ఇది లేకపోతే సీఎం కావద్దు అనుకుంటాడేంది. సీఎం అనేటటువంటిది ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే కార్యకర్తలకు పోయిన చోట ఎత్తుకుంటున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. 19 ముందు జనంలో తిరిగి కార్యకర్తలతో తిరిగి సీఎం అయ్యాడు, తర్వాత అసలు జనానికి దూరం అయ్యాడు, కార్యకర్తలకు దూరం అయ్యాడు, మళ్ళీ దగ్గర అవుతున్నాడు అంతే. ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో గతంలో లాగే నవరత్నాలు లాంటి కాన్సెప్ట్లు ఇవన్నీ రెడీ చేసుకుని ప్రిపేర్డ్ గా ప్రజల్లోకి వెళ్తారా? అప్పుడే కూడా ఏమీ ముందు రెడీ చేసుకోలేదే. ముందు నవరత్నాలు అన్నారు కదా, ముందు రాలేదు అవి. రాలేదు కానీ ఒక్కొక్క రత్నం పాదయాత్రలో వచ్చిన స్పందనని బట్టి ప్రకటించి అవన్నీ కలిపి 9 చేశాడు, చివరికి నవరత్నం అన్నాడు దాన్ని. ఇక్కడ కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక్కో చోట ఒకటి ప్రకటించవచ్చు. అంటే ఇది ఎంత ప్రీ ప్లాన్డ్ అయితే ఏముండదేమో. ఉండదు. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈయన స్థలాలు ఇచ్చాడు, వీళ్ళ ఇళ్ళేం కట్టనియట్లేదు, లేదా ఈ కట్టిని ఇస్తున్నారు వాళ్ళే ఇప్పుడు కొన్ని